సో ఇప్పుడు రాబోతోంది ఒక ఎక్స్ప్రెస్ దుమారం లేకపోతుంది. ఈ కిట్టుగాడు లవ్ చేయాలా వద్దా? అందగాడు, నవ్వుతోటి అందరినీ పడేసేటువంటి అల్లరిగాడు రామ్మ. మీకు నవ్వుది ఎంత బాగుందని తెలియదండి. మీకు నవ్వుది ఎంత బాగుందని తెలియదు నాకు. కొంచెం మళ్ళీ మీకు నా మీద ఎంత పగ ఉందని తెలియదు. పగ లేదు, అభిమానం తమ్ముడు, ప్లీజ్. అయితే ఓకే. అంటే నవ్వుతో పడేస్తానంటే కొంచెం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. డేట్కి పడేసావు కదా అబ్బా అని. సో ముందు దయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్ముతారా లేదా ఓపెన్ చేయండి. నేను ఉన్నాయని నమ్ముతానండి. అంటే కనిపిస్తాయి అనుకో, నాకు తెలిసి. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతాం, దెయ్యం అంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్. దేవుడు అంటే ఉన్నాడు నమ్మడం అంటే ఉన్నాడు లేడు అని కాదు. ఆయన నమ్ముతావా నమ్మవా అని చెప్పి. నమ్ముతావా నమ్మవా అంటే ఉన్నాడనే కదా. అబ్బుర్ రవి గారి పక్కన కాసేపు కూర్చుని వచ్చావా? ఇప్పుడు మిమ్మల్ని నమ్మడం నమ్మకపోవడం ఉంటుంది, మీరు ఉంటారు కాబట్టి. లేని వ్యక్తి నమ్మం కదా. సో అలా అని కాదు, దేవుడైనా సరే. దేవుడినా మీరు దేవత అండి. అబ్బా బాబా, జెండర్ మార్చినంత మాత్రం మీనింగ్ మారిపోతుంది తమ్ముడు, ప్లీజ్. కాదు, ఒకప్పుడుగా మిమ్మల్ని చూసుకుని రాఘవేంద్రరావు గారు, జగదేవి సుందరి మీరే. ఒకసారి ఇట్రావా, ఇక్కడే నుంచో, ఎటు కదలకుండా ఇక్కడే నుంచో. అర్జెంట్గా తనకి అదేంటి సృష్టినా ఏమంటారు దాన్ని, క్లెన్జింగ్ చేయండి. ఎవరో పట్టినట్టున్నారు తనకి. అబ్బుర్ రవి గారు ఆయనలో వచ్చినట్టున్నారు. ఓకే, ఒక్క నిమిషం. జరిగింది ఇక్కడ. ఇప్పుడు దీని నుంచి బయటికి రావద్దు. నేను చక్రబంధనంలో దిగ్బంధనంలో పెట్టాను. ఇప్పుడు నీలోకి ప్రవేశించినటువంటి ఆత్మ, నీలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి నిఖిల్. ఇప్పుడు నువ్వు కాసేపు నిఖిల్ అయిపోయావు. ఓకే, నిజాన్ని చెప్పకు. నిఖిల్లో ఉండడం చాలా కష్టం అండి. బయటకు వచ్చావు లేదు, నిజంగా చాలా కష్టం. చేయవా ప్లీజ్. నిఖిల్లో ఉండడం చాలా కష్టం అంటున్నా కదా. ఒకటి ఈజ్ వెరీ ఎనర్జెటిక్, అండ్ రెండోది ఏంటంటే రోజు శుభ్రంగా మధ్యాహ్నం రాత్రి బిర్యానీ తింటాడు, అన్నీ చేస్తాడు. అండ్ ఆ బిర్యానీలో ఎంత డిసిప్లిన్ ఉంటుందో, తినేటప్పుడు వర్కౌట్ చేసిన ఎంత డిసిప్లిన్ ఉంటుంది. నాకు తెలిసి ఎప్పుడు వర్కౌట్ చేయకుండా పడుకోనుకుంటా ఎనీడే. ఈ మధ్య కొంచెం యాసిడిటీ వచ్చి నేను అంత ట్రై చేస్తున్నా అలా ఉంటాను చెప్పి నా వల్ల కావట్లా. బేసిక్లీ ఇట్స్ డెడికేషన్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ నువ్వు కూడా చూడు, లైక్ వర్కౌట్ చేయకుండా ఎంత స్లిమ్గా స్మార్ట్గా. అంటే ఇప్పుడు మెటబాలిజం రేట్ ఎక్కువ ఉంటుంది కదా, తర్వాత చేయాలి తప్పదు. సో నిఖిల్ని మాత్రం ప్రవేశింపజేయని అంటారు ఇక్కడ. ఆత్మ రంగ ప్రవేశం చేయలా. నిఖిల్లో ఉండడం చాలా కష్టం చెప్తున్నా కదా. అండ్ అది కెమెరాలు ఉన్నప్పుడు అయితే ఇంకా కష్టం, సెన్సార్ అయిపోతాయి. సరే, మొత్తానికి బాటిల్స్ వద్దు, అంత రిస్క్ నీతో చేయను. నువ్వు నార్మల్గా బాటిల్స్ ఓపెన్ చేసేద్దా రాజు, అంత కాంప్లికేట్ ఇవ్వకండి. ఇద్దరు కలిసి ఒకటే బాటిల్ చూస్ చేయండి. ఒకళ్ళు పట్టుకోండి, ఒకళ్ళు తీయండి. రండి. ఓకే, చూస్ చేసింది నేను ఇందాక యాక్చువల్లీ పంచకట్టు గెటప్లోని చూడగానే వెంటనే నిఖిల్తో అద్దరిపోయింది గెటప్ అని చెప్పి. అంటే హ్యాపీ డేస్ వచ్చి నాకు తెలిసి ఇప్పుడు 10 years అయిపోయింది. సారీ 6 years అయి ఉంటుంది. 2 years అయింది. బట్ ఇప్పటికీ అలాగే ఉన్నాడు మనిషి. ఇంకా భ్రమలో ఉండాలి. కాదు, 2 years అయిందా? హ్యాపీ డేస్ వచ్చి ఇట్స్ మీన్ లైక్ 6 years అయి ఉంటుంది సినిమా వచ్చి నాకు తెలిసి. హ్యాపీ డేస్ 9 years అయింది. 9 years యు ఆర్ స్టిల్ లుకింగ్ ద సేమ్. ఆ రాజేష్ అదే చెప్పాడు, రాజేష్ గారు ట్రై చేద్దాం. ఇంకా అలాగే ఉన్నాడు మనిషి. ఇంకొక 15 ఏళ్ళు అయినా సరే ఇంకా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ టు డార్లింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్లోని ఒక సినిమా చేసేటప్పుడు చేయాలని చెప్పి ఏ సినిమా చేయడతాను ఇప్పుడు కూడా. సో దాట్ ఐ రియలీ లవ్ ఇన్ యూ డార్లింగ్. వెయిట్ చేస్తావు, కావాల్సిన సేపు వెయిట్ చేస్తావు. ఒక మంచి సినిమా చేద్దాం, ఏదో డెఫినెట్గా కొత్తగా చేద్దాం ట్రై చేస్తావు. అండ్ సక్సీడ్ అవుతావు ప్రతిసారి కూడా. ఈసారి కూడా అలా సక్సీడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆనంద్ సినిమా చేస్తామని తెలియగానే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ బికాస్ ఐ నో హిమ్ ఫర్ సమ్ టైమ్ నౌ. అండ్ ఈజ్ ఇంటెలిజెంట్ అని, కానీ ఇట్స్ ఇంటెలిజెన్స్ మాత్రం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లవ్ అన్నీ కలిపి మిక్స్ చేసి అందులో చాలా కొత్తనే ఇస్తారు ప్రతి కథలో కూడా. టైగర్ కానీ. అండ్ నాకు ఇంకొక కథ చెప్పారు ఆయన, యాక్చువల్ వెయిటింగ్. ప్లీజ్ డూ ఇట్ విత్ మీ. సినిమా రిలీజ్ అవ్వకముందు అడుగుతున్నా, అయిన తర్వాత అడిగితే మళ్ళీ ఒప్పుకోరు కదా. అక్కడ నేను అడిగా ఒకసారి, బట్ ఓకే ఫైన్, ప్లీజ్ యూ క్యాన్. ఒక్కటే, తర్వాత నీ ఇష్టం. ఓకే. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. లైక్ ఇండస్ట్రీలో కూడా లైక్ నాకు బాగా చాలా క్లోజ్. అండ్ రాజ్ అండ్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే నేను 2-3 నాకు ఇప్పుడు ఫోన్ 3కి రింగ్ అవుతుందంటే రాజ్ తరుణే ఫోన్ చేస్తున్నాడు రాత్రి ఎర్లీ మార్నింగ్. సో వీఆర్ దాట్ క్లోజ్. అండ్ వీళ్ళకి ఎలా అయితే మహేంద్ర ఇస్ మేనేజింగ్ దెమ్, మా ఇద్దరికి అండ్ విష్ణుకి అందరికీ రాజా రవీంద్ర మేనేజ్ చేస్తున్నారు. సో వీ లవ్ రాజా రవీంద్ర. కమాన్. నేను ఆయన్ని కబ్జా చేసి, అంటే ఎవరైనా నిఖిల్ దగ్గర కథ చెప్పడానికి వెళ్తూ ఉంటారు కదా, కొత్త కథలు పట్టుకు వెళ్తూ ఉంటారు. సో నిఖిల్ దగ్గర వెళ్ళేటోడు తోవలో కబ్జా చేసేద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. నా కర్మ ఏంటంటే వెనక నుంచి చుట్టూ దొరుకుతుంటారు. అంటే నిఖిల్ నేను చేయనని చెప్పి వెనక్కి వస్తే దొరుకుతుంటారు నాకు.
అరే వెళ్ళేటప్పుడు చెప్పండి రావడం నాకు వచ్చేటప్పుడు కాదు. మొత్తానికి అలాగా స్నేహాన్నే కాదు కథలు కూడా పంచుకుంటూ ఒకరినొకరు బాగా పంచులు కాదు పంచుకుంటూ కాదు ఇంకోటి ఏంటంటే హీరోయిన్లు కూడా అండి హెబా పటేల్ని పాపం లైక్ యూనో బట్ యు ఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మేము మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాం, సో అందులో కూడా ఎంత అందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. బట్ యు ఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. అప్పుడు మీరు మా డిఓపి శ్రీరామ్ గారిని పెట్టుకోవాలి. అదే చెప్పా, అంత అందంగా ఉన్నా అంటే ఆయన టాలెంట్. వండర్ఫుల్. సో పాట చూసిన తర్వాత